హాయ్ అండి. నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చేసి సాలెగూళ్ళు. ఈ బూజులు అనేవి ఎంత క్లీన్ చేసినా ఒక వారంలోనే పట్టేస్తుంటాయి. మాకైతే మరీ ఎక్కువ అండి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని వీడియోని షేర్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు సాల్వ్ అయ్యింది కాబట్టి. మా ఇంట్లో నేను బూజులు దులిపేటప్పుడు చాలాసార్లు ఈ రెమెడీ అనేది ట్రై చేస్తాను అనమాట. ఫ్యాన్లకి డస్ట్ అనేది ఎక్కువ పట్టదు. నేను మీకు చూపించడం కోసం మా ఫ్యాన్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఎంత దారుణంగా మా ఫ్యాన్కి డస్ట్ ఎలా పట్టేసింది చూడండి. ఒక వారంలోనే ఇంత డస్ట్ పట్టిందంటే నేను అలా వదిలేస్తే ఇల్లు బూత్ బంగ్లాలా అయిపోద్దేమో. మన ఇంట్లోని సీలింగ్ దగ్గర, అలాగే సీలింగ్ ఫ్యాన్స్ వుడెన్ ఏంటి, ఏసీ ఏంటి, ప్రతి దానికి సాలెగూళ్ళు, బూజులు, డస్ట్తో చాలా ఇబ్బంది పడతాం కదా. ఇంకా ఆ ఇబ్బంది పడిన అవసరం లేదు. ఈ రెమెడీ ట్రై చేయండి. ఒక గిన్నెలోకి ఒక 2 మగ్గుల వరకు వాటర్ తీసుకొని ఇందులో మీరు వెనిగర్ వేసుకోవాలి. ఇది 20 రూపాయల వెనిగర్ అనమాట. 20 రూపాయలతో సాల్వ్ అయిపోతుంది మీ ఈ బూజుల టెన్షన్ మొత్తం కూడాని. ఇప్పుడు ఈ వెనిగర్ని ఒక హాఫ్ వరకు వేసేసేయండి. ఈ బాటిల్లో హాఫ్ వరకు వేసేసి, మన ఇంట్లో టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఈ వెనిగర్ టూత్పేస్ట్ ఏంటంటే ఘాటు రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఘాటు వల్ల సాలీళ్ళు ఇంట్లోకి రాలేవు. ఎప్పుడైతే మనం ఆ ఘాటుని ఆ గోడలంతా కూడా అప్లై చేస్తామో ఆ వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉందో ఆ మంట వల్ల సాలీళ్ళు కానీ బల్లీలు కానీ ఇంట్లోకి రాలేవన్నమాట. ఇది ఇంకా ఫ్రేగ్రెన్స్గా ఉంటుంది, ఎందుకంటే పేస్ట్ వేసాం కదా అందుకు. సో నేనైతే ముందు ఒక పేస్ట్ వేశాను. మన ఇంట్లో ఇలా అయిపోయిన పేస్ట్లన్నీ మీరు పడేయకండి. ఎంత వాడేసినా కూడా అందులో చాలా మట్టికి పేస్ట్ ఉండిపోతుంది అనమాట. ఇలాంటి వాటికి చిన్న చిన్న టిప్స్కి యూజ్ చేయొచ్చు. నేనైతే పడేయను. ఇదిగోండి, ఒక సెన్సరెంట్ పేస్ట్ తీసుకొచ్చాను. లోపల మొత్తం చాలా ఉందన్నమాట. సో అదంతా కూడా నేను తీసేసి ఇలా వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. ఓన్లీ వెనిగర్ అలాగే వాటర్ పేస్ట్, వీటితో మనం తయారు చేసుకుని ఈ లిక్విడ్తో మనం బూజులు దులుపుకున్నట్లయితే నిజంగా మీకు చెప్తే నమ్మరు, కానీ బూజులు అనేవి చాలా తొందరగా రావన్నమాట. అంటే ఆ ఘాటు పోయేంత వరకు రావు. మ్యాక్సిమం ఇది 1 వీక్ దాటే ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక్కొక్కసారి మనం ఈ వాటర్తో అలా గోడలు డిప్ చేస్తూ ఉంటే తలుపుల దగ్గర, బీరువా దగ్గర, అలాగే వుడెన్ ఏదైనా మీ ఇంట్లో ఉంటే వాటికి క్లీన్ చేయండి. నేను ఇక్కడ ఫ్యాన్లు క్లీన్ చేయడానికి, అలాగే బూజులు దులుపుకోవడానికి ఇదే యూజ్ చేస్తున్నానండి, డస్ట్ స్టిక్. సో ఈ స్టిక్ వచ్చేసి మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. నేను లాస్ట్ని చెప్తాను ఈ స్టిక్ యొక్క యూజెస్. సో ఈ స్టిక్తో నేను ఫ్యాన్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. బట్ మనం ఇది 3 స్టెప్స్ అంటే 3 వేరియేషన్స్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ డస్ట్ స్టిక్ ఏదైతే ఉందో దీన్ని క్లాత్ మొత్తం తీసేసి ఒకసారి మనం తయారు చేసుకున్న వాటర్లో డిప్ చేసేసి చక్కగా మళ్ళీ నేను స్టిక్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇది ఒకటి ఉంటే మీరు బూజులు దులుపుకోవడానికి ఒక కర్ర, మళ్ళీ ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి ఇంకొక స్టిక్, ఏది యూజ్ చేయని అవసరం లేదు. ఇది ఒకటి ఉందనుకోండి, హైట్లో ఉన్నవి కూడా మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఓన్లీ మన హ్యాండ్తో క్లీన్ చేసినట్టు ఉంటుంది. ప్రతిసారి అలా క్లాత్ తీసుకోకుండా ఇలా డిప్ చేసేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫ్యాన్ క్లీన్ చేసుకుంటున్నాను, ఏసీ క్లీన్ చేస్తాను, అంతా మీరు నోటీస్ చేయండి. ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా ఈ ఘాటు వల్ల మనకి ఆ బల్లులు కానీ సాలీళ్ళు కానీ మీకు అసలు దరిదాపుల్లో కూడా కనిపించవండి. ముఖ్యంగా బూజులు అయితే అసలు రావన్నమాట. మీరు వారానికి ఒకసారి అలా చేస్తూ ఉండండి. సాలీళ్ళు అనేవి మీ ఇంట్లోకి రావడానికి భయపడతాయి. సో ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. సో అస్తమాను ఒక 2 రోజులకే బూజులు పట్టేసి ఇల్లులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇంకా బాధపడతారు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇలా ఈ తడి చేసిన ఈ స్టిక్ని మనం ఆ గోడలంతా కూడా తుడిచేసేయండి. మీరు కలర్స్ ఉన్న పేస్ట్ని మాత్రం తీసుకోవద్దు. అంటే రెడ్ కలర్, డాబర్ రెడ్ అయ్యి ఉంటాయి కదా, అవి యూజ్ చేయొద్దు. వైట్గా ఉన్నవి మాత్రం యూజ్ చేయండి. అంటే ఆ కలర్కి ఏదైనా అంటుకుంది అనుకోండి సీలింగ్కి, పోదు కదా, అందుకని. ఇప్పుడు మీరు ఇలాగా ఫ్యాన్ దగ్గర, సీలింగ్ దగ్గర నేను అదే వాటర్తో బీరువాలు, అలాగే చెక్కకు సంబంధించిన మెటీరియల్స్ ఉంటే వాటిని కూడా నీట్గా క్లీన్ చేశాను. అంతే కదండి, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ప్రతి చైర్స్ని కూడా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా క్లీన్గా ఉంటే మంచి గుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇల్లు చాలా ప్లీజ్ఫుల్గా ఉంటుందన్నమాట మన ఇల్లంతా కూడాని. ఒకసారి ఈ రెమెడీ ట్రై చేసి చూడండి. ఇంట్లోకి సాలెగూళ్ళు అనేవి రావు. అలాగే బల్లులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది గుడ్ న్యూస్ అనమాట. నాకంటే చాలా భయం అనమాట బల్లులు అంటే. సో మనం ఇలా చేసుకున్నట్లయితే అవి కూడా లోపలికి రాలేవు. ఎందుకంటే ఆ ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఘాటు వల్ల అవి ఎక్కువ నిలవలేవు అనమాట. అది ప్రాబ్లం. సో
సారీ అది సొల్యూషన్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఈ తడిగా ఉన్న స్టిక్ని ఫ్యాన్ తొడవచ్చా అని చెప్పి, నో ప్రాబ్లం అండి, డస్ట్ కింద పడిపోదు. సో మీరు ఫ్యాన్ ఆఫ్ చేసేసుకొని, సో మెయిన్ అది ఏం ఆఫ్ చేయని అవసరం లేదు. జస్ట్ మీరు ఈ విధంగా, సో మా ఈ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ అనమాట, స్విచ్ ఆన్లో ఉండి రిమోట్ కంట్రోల్ ఆన్లో ఉందనుకోండి ప్రాబ్లము, కాబట్టి స్విచ్ మొత్తం ఆఫ్ చేసేసేయండి. చాలామందికి ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు ఈ ఫ్యాన్ని నేను క్లీన్ చేశాను, నోటీస్ చేశారు కదా, చాలా సింపుల్గా క్లీన్ చేసేయచ్చు, పైన కింద కూడా క్లీన్ అయిపోద్ది అనమాట. నేను ఎందుకు తడి చేసిన స్టిక్తో క్లీన్ చేస్తానంటే, ఫ్యాన్ చాలా డస్ట్ ఉంది కదా, సో క్లీన్ చేసేటప్పుడు ఆ డస్ట్ మొత్తం కింద పడిపోయింది అనుకోండి, నా నెత్తి మీద కళ్ళలో కూడా పడిపోద్ది, కాబట్టి నేను తడి చేసుకొని తుడుచుకుంటాను అనమాట. అప్పుడు పడదు, స్టిక్కి అంటుకుపోతుంది అనమాట మొత్తం కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఏసీకి కూడా మళ్ళీ ఒకసారి అది నీట్గా వాష్ చేసుకొని ఏసీది కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఈ ఘాటు స్మెల్ నుంచి వచ్చే ఈ ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉందో అది ఇల్లు మొత్తం కూడా మంచిగా సువాసన వస్తుంది. సో నేను ఇక్కడ ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా మీకు. యాక్చువల్గా ఇలా ఈ స్టిక్ని మనం 3 వేరియేషన్స్లో యూజ్ చేయొచ్చండి. ఫ్యాన్స్కి యూజ్ చేయొచ్చు, సీలింగ్కి యూజ్ చేయొచ్చు, కబోర్డ్స్ యూజ్ చేయొచ్చు, డోర్స్ క్లీన్ చేయొచ్చు, ఏసీ క్లీన్ చేయొచ్చు, మనకి హైట్గా ఉన్న వాటికి దేనికైనా యూజ్ చేయొచ్చు. బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ చూడండి, మా ఫ్యాన్ ముందు ఎంత దారుణంగా ఉందో, సో తర్వాత క్లీన్ చేసిన తర్వాత అంత నీట్గా అయిపోయింది అమ్మయ్య. సో ఇలా క్లీన్ నీట్గా మంచి గుడ్ స్మెల్ వస్తూ ఏ సాలీలు ఇంట్లోకి రాకుండా ఉంటే చాలా హ్యాపీ కదా. సో మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి. సో ఇంట్లోకి ఎక్కువగా మీకు సాలిగుళ్ళు అనేవి రావన్నమాట.